వీడియో నెంబర్ 10 గౌతమిపుత్ర శతకర్ణి గురించి మనం తెలుసుకునే ముందు ఈ సకులు శాతవాహన సంఘర్షణల గురించి ఒకసారి తెలుసుకోవాలి ముందే. ఆ తర్వాత గౌతమిపుత్ర శతకర్ణి గురించి తెలుసుకుందాం. హాలుని అనంతరం హాలుడు 17వ రాజుని తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోలో. హాలుడు తర్వాత గౌతమిపుత్ర శతకర్ణి 23వ రాజు. శతకర్ణి సింహాసనం ఎక్కే వరకు ఉన్న శాతవాహన రాజులు నామమాత్రులు. సకులు దిగువ సింధు లోయలో స్థావరం ఏర్పరచుకుని క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి విజృంభించసాగినారు. సకులు అనేవాళ్ళు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి విజృంభించారు. రెండవ శాతకర్ణి కాలంలోనే శాతవాహన సంఘర్షణలో ప్రథమ ఘట్టం మొదలైందండి, జరిగింది. అంటే ఈ సకులు శాతవాహనులు రెండవ శాతకర్ణి కాలం నుంచి యుద్ధాలు ఫైటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత రెండవ ఘట్టం మన కొంతల శతకర్ణి టైంలో కొంతలుని కాలంలో జరిగింది. ఆ రెండవ ఘట్టం గురించి ఈ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. సార్ చూడండి. సకులు ఉజ్జయినిని ఆక్రమించగా ఉజ్జయిని శాతవాహన 2 టైంలో ఉజ్జయిని దగ్గర మాల్వా ఇదంతా కూడా ఆక్యుపై చేయడం జరిగింది. శాతవాహన శతకర్ణి రెండవ టైంలో, శాతకర్ణి 2 టైంలో ఉజ్జయిని వరకు ఉండడం ఉంటుంది. అతని కాయిన్స్ కూడా మనకి దొరికినాయి. శాతకర్ణి 2 ప్రతిష్టానం, ఈయన సకులు ఉజ్జయిని ఆక్రమించారు. అప్పుడు ఏంటంటే ప్రతిష్టానం ఏలుతున్న విక్రమాదిత్యుడట సకులను పారద్రోలినాడని, ఈ విజయ సూచకంగా క్రీస్తుపూర్వం 58లో విక్రమార్క శకం ప్రారంభమయ్యిందని కాలకాచర్య కథానిక అనే జైన గ్రంథం చెబుతుందంటండి. ఆ విక్రమాదిత్యుడు కొంతలుడని అభిప్రాయం, అయి ఉండొచ్చని అభిప్రాయం. సో వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు ఇది. సకులు ఉజ్జయినిని ఆక్రమించగా ప్రతిష్టానం ఏలుతున్న విక్రమాదిత్యుడు సకులను పారద్రోలినాడని ఆ విజయ సూచకంగా క్రీస్తుపూర్వం 58లో విక్రమార్క శకం ప్రారంభమైందని కాలకాచర్య కథానిక జైన గ్రంథం చెబుతుంది. ఆ విక్రమాదిత్యుడే కొంతలుడని అయి ఉండవచ్చని అభిప్రాయం. అందుకని రెండో ఘట్టం కొంతలుని టైంలో జరిగింది అంటున్నారు. ఈ విక్రమాదిత్యుడు ఈ కొంతలుడు ఒకడే అనేది అభిప్రాయం. ఇతనే, ఈ కొంతలుడే సకులను ఉజ్జయిని నుంచి పారద్రోలాడని ఆ విజయ సూచకంగా 58లో క్రీస్తుపూర్వం 58లో విక్రమార్క శకం ప్రారంభమైందని కాలకాచర్య కథానిక అనే జైన గ్రంథం చెబుతుందట. ఓకే, అర్థమైంది కదండి, అలా గుర్తుపెట్టుకోండి. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అన్నోన్ గ్రీక్ నావిగేటర్, ఎర్ర సముద్రంపై దినచర్య, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. సకా శాతవాహనుల సంఘర్షణ గ్రీకు గ్రంథమైన పెరిప్లస్ ధ్రువపరుస్తున్నది. దక్షిణాపదంలోని రేవు పట్టణాలను వర్ణిస్తూ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ పెద్ద సారంగేసన్ కాలంలో కళ్యాణి రేవు సురక్షితంగా ఉండేది. పెద్ద సారంగేసన్ కాలంలో కళ్యాణి అనే రేవు సురక్షితంగా ఉండేదంటండి, అకార్డింగ్ టు పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. కానీ శాండర్స్, ఇక్కడ పెద్ద సారంగేసన్, ఇక్కడ శాండర్స్ కాలంలో ఈ రేవును సకులు అటకాయించి అచ్చటికి చేరే ఓడలను బరిగజ చేరుస్తున్నారట. బరిగజ అంటే పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి కదా, వీటిని చిన్న షిప్స్ ఓడకు చేరుస్తాయి అనమాట, అంటే లాక్కెళ్తాయి. అప్పట్లో దీన్ని బరిగజ చేయడం అంటారు. సో అది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. కళ్యాణి రేవు పెద్ద సారంగేసన్ కాలంలో సురక్షితంగా ఉండేది, కానీ శాండర్స్ కాలంలో ఈ రేవును సకులు అటకాయించి అచ్చటికి చేరే ఓడలను బరిజా చేరుస్తున్నారని రాసాడంటండి ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ రాసిన గ్రీక్ అన్నోన్ రైటర్. దీనివల్ల ఏమర్థమవుతుంది? పెద్ద సారంగేసన్ అంటే రెండో శాతకర్ణి కాలంలో కళ్యాణి ప్రసిద్ధ రేవు పట్టణంగా ఉండేదని, కానీ శాండర్స్ కాలంలో సకుల వల్ల అంతరాయం కలిగిందని తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి పూర్వీకుల్లో సుందర శాతకర్ణి ఉన్నాడట. అంటే చెప్పాను కదా, హాలుడు 17వ రాజు, గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. మధ్యలో 6 ఉన్నారు కదా, 18, 19, 20, 21, 22, 5 ఉంటారు. ఈ సుందర శాతకర్ణియే శాండర్స్ అయి ఉంటాడనేది అభిప్రాయం. సో ఇదంతా ఎక్కడ రాసింది? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఎర్ర సముద్రంపై దినచర్య, అది ఉంటుంది తెలుగులో. అది సకులు శాతవాహనుల గురించి మనం ఫైట్. ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఉంది కదా, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకుందాం. సామ్రాజ్య ఉన్నతి, ఈ టైంలోనే మొత్తం ఫుల్ సామ్రాజ్య ఉన్నతి జరిగింది. శాతవాహనుల యశస్సును తిరిగి ప్రతిష్ఠించినది గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనులందరిలో సుప్రసిద్ధుడు. ఇది ఒకటి బాగా గమనించండి. ఇక్కడ నాసిక్లోని అతని 2 శాసనాలు,
అంటే నాసిక్లోని ముందు అతను 2 శాసనాలు వేసుకున్నాడు. ఆ తర్వాత అతని తల్లి బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి ఇది. గౌతమిపుత్రుని గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఆ డిఫరెన్స్ కొంచెం చూడండి. ఆన్సర్లో నాసిక్ అని ఇస్తే నాసిక్కే, కాకపోతే నాసిక్లోని అతని 2 శాసనాలు, ఆ తర్వాత మళ్ళీ అతని తల్లి బాలశ్రీ, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి బాలశ్రీ కదా, అతని తల్లి బాలశ్రీ, గౌతమి బాలశ్రీ ఆవిడ పేరు, గౌతమి బాలశ్రీ పుత్ర శతకర్ణి. గౌతమి బాలశ్రీ పుత్ర శతకర్ణి అతని 2 శాసనాలు, నాసిక్ యొక్క 2 శాసనాలు అతనివే. ఆ తర్వాత అతని తల్లి బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్రుని గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఇప్పుడు నాసిక్ ప్రశస్తి గురించి, ఈ నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్రుని కొడుకు, అంటే శ్రీయా బాలకృష్ణ కొడుకు పులోమ ఉంటాడు కదా చిన్నోడు, అతను పెద్దోడు అయిన తర్వాత 13వ రాజ్య సంవత్సరంలో వేయించిందంట. ఈ నాసిక్ ప్రశస్తి అనేది గౌతమిపుత్రుని కొడుకు పులోమావి 13వ రాజ్య సంవత్సరంలో వేయించిందంట. అంటే గౌతమిపుత్రుడు చనిపోయి ఆ తర్వాత పులోమావి రాజ్యాధికారం తీసుకున్న తర్వాత పులోమావి యొక్క 11వ రాజ్య సంవత్సరంలో ఈ నాసిక్ ప్రశస్తిని గౌతమిపుత్ర బాలశ్రీ గారు వేయించారు. తర్వాత పుత్రుని నాసిక్ శాసనం, అంటే అతను వేయించుకున్న నాసిక్ శాసనం అతని 18వ రాజ్య సంవత్సరంలో, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్రుని కొడుకు పులోమావి టైంలో 19వ రాజ్య సంవత్సరంలో బాలశ్రీ వేయించినది నాసిక్ ప్రశస్తి. మనం ఇప్పుడు మాట్లాడేది గౌతమిపుత్రుడు తన నాసిక్ శాసనం అతని 18వ రాజ్య సంవత్సరంలో వేయించుకున్నాడు. ఏమని అంటే ఆ 18వ రాజ్య సంవత్సరంలో అంటే షహరాటులపై దాడి సందర్భంలో ఇచ్చింది. నాసిక్ శాసనం గౌతమిపుత్రుడి యొక్క నాసిక్ శాసనం గౌతమిపుత్రుని యొక్క 18వ రాజ్య సంవత్సరంలో అంటే షహరాటులపై దాడి సందర్భంలో ఇచ్చింది ఆ శాసనం అనమాట. ఆ దాడి ఫలితంగా క్షహరాట వంశం నిర్మూలమైంది. ఇది ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సొంత నాసిక్ శాసనంలో తన 18వ సంవత్సరంలో ఇచ్చింది. అది అందులో సందర్భం ఏంటంటే క్షహరాట్లపై దాడి సందర్భంలో తన 18వ సంవత్సరంలో ఆ నాసిక్ శాసనం ఇవ్వబడింది. ఏడీ వచ్చాం, ఏడీకి ఆఫ్టర్ డెత్ బీసీ అయిపోయింది. గౌతమిపుత్ర శతకర్ణి 75-110 సంవత్సరం మధ్య కాలంలో గౌతమిపుత్రుడు పరిపాలించినాడని చెప్పడం సమంజసం. గౌతమిపుత్రుడు మొదటి దిగ్జయ యాత్రలో, ఫస్ట్ దిగ్జయ యాత్రలో అసిక ములక విదర్భలు అతని వశమైనాయి. సో ఫస్ట్ ఇవన్నీ ఆక్రమించాడు. దానితో క్షహరాట వంశం నిర్మూలం అయిపోయింది. దాంతో క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు ధరించేటప్పుడు క్షహరాట వంశాన్ని ఈ పర్టికులర్ అసిక ములక విదర్భలన్నింటినీ జయించేసి దాంతో క్షహరాట వంశాన్ని నిర్మూలించేసి ఈ క్షహరాట వంశ నిరవశేఖర అనే బిరుదాన్ని ధరించాడంట గౌతమిపుత్రుడు. మరి తర్వాత ఏం చేశాడు? క్షహరాట వంశాన్ని నిర్మూలించేశాడు కదా. క్షహరాట వంశాన్ని ఎవరు పరిపాలించేవారు? అప్పుడు నహపానుడు పరిపాలించేవాడు. అందుకని ఏం చేశాడు? జోగల్ తంబిలో మనకి ఇవి దొరికినాయి అనమాట. జోగల్ తంబి నాణిక నిధిలో ఈ కాయిన్స్ దొరికినాయి. ఏం కాయిన్స్ అవి? గౌతమిపుత్రుడు పునర్నిర్ముద్రించిన, అంటే రీస్ట్రక్ కాయిన్స్, మళ్ళీ పునర్నిర్ముద్రించాడు. ఎవరివి? నహపానుని నాణాలని. క్షహరాట వంశం యొక్క రాజుని నిర్మూలించేసి అతని నాణ్యాలని మళ్ళీ ఈ గౌతమిపుత్ర శతకర్ణి పునర్ముద్రించాడు. ఈ నాణ్యాలు జోగల్ తంబి దగ్గర దొరికాయి, నాణిక నదిలో దొరికాయి. ఇవి క్షహరాటులపై అతని అఖండ విజయాన్ని సూచిస్తుంది. ఓకే అండి, ఇక్కడ దాకా క్లియర్ కదా. అలాగే నాసిక్ ప్రశస్తిలోని ఇది ఎవరు వేశారు? గౌతమి బాలశ్రీ. గౌతమిపుత్ర సామ్రాజ్య వర్ణన వల్ల దాని విస్తీర్ణం తెలుస్తుంది. నాసిక్ ప్రశస్తి బాలశ్రీ, ఇందులో ఏం తెలుస్తుంది మనకి? గౌతమిపుత్ర సామ్రాజ్య వర్ణన వల్ల దాని విస్తీర్ణం తెలుస్తుంది. విస్తీర్ణం. సో ఆ విస్తీర్ణంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సామ్రాజ్యంలో అస్సక, ఇవి కొంచెం ఓపిక్గా బట్టి పట్టేయడమే, జాగ్రత్తగా 1-10 సార్లు చదివి, ఎందుకంటే ఇందులో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అస్సక అంటే ఇప్పుడున్న నిజామాబాద్, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్స్ అనమాట. తర్వాత ఆసిక, రిషిక, అస్సకకు దక్షిణంగా కృష్ణా గోదావరిల మధ్య ప్రాంతం. తర్వాత ములక, పైఠాన్ పరిసర ప్రాంతం. సౌరాష్ట్ర అంటే దక్షిణ కతియావర్. కుకుర అంటే తూర్పు రాజస్థాన్. తర్వాత అప్రాంత, ఉత్తర కొంకణ, ఉత్తర మహారాష్ట్ర. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగాడండి సచినుడు. నేను తప్పెట్టాను అనుకోండి, 2017లో ఎప్పుడు అడిగాడు. అప్పుడే మన కర్మ కొద్దీ బాహుబలి సినిమా రిలీజ్ అయిందనమాట. ఫస్ట్ పార్ట్ ఆ మాహిష్మతి నగరం ఉంది కదా, అంతే అడిగేశాడు. దాని క్యాపిటల్ ఏంటని అడిగేశాడు. అనూప క్యాపిటల్ ఏంటని అడిగాడు. చూపించిన క్వశ్చను 2017లో. గౌతమిపుత్ర శతకర్ణి ఆధీనంలో ఉన్న అనూప అనే ప్రదేశపు రాజధాని
పేరు ఏమిటి? మహిష్మతి. అప్పుడే బాహుబలి రిలీజ్ అయింది, అడిగేశాడు మహిష్మతి ఉంది కదా అని. మనకున్న టెక్స్ట్ బుక్స్ ఏవి, బయట ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఈ పేరు లేదు. ఎక్కడి నుంచి దొరికిందిరా బాబు అంటే ఈ బుక్లో వచ్చిందనమాట. అది సంగతి. అలాగా ఎక్కడెక్కడో అడుగుతారు. అనూప నర్మదా నది మీద మాహిష్మతి రాజధాని, మాహిష్మతి నగరం. బాహుబలి సినిమా అప్పుడే వచ్చింది, ఫస్ట్ పార్ట్ మనకు పంపించింది అనమాట. తర్వాత విదర్భ, బిరార్, అకర తూర్పు మాళవ విదిశ రాజధాని, అవంతి పశ్చిమ మాళవ ఉజ్జయిని రాజధాని అనే రాజ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌతమిపుత్ర తటకర్ణి యొక్క రాజ్యాలు. ఇవన్నీ కూడా మన నాసిక్ ప్రశస్తిలో గౌతమి బాలశ్రీ గారు వేయించారు. తర్వాత ఇప్పుడు పర్వతాల గురించి. వింధ్య అచావత్ పరియాత్ర అంటే వింధ్య అరావళి శ్రేణులట. సహ్య అంటే సహ్యాద్రి ఉంటాయి కదా పశ్చిమ కనుమలు, సహ్యాద్రి వెస్టర్న్ ఘాట్స్. తర్వాత కనిగిరి మలయ అంటే నీలగిరులకు పశ్చిమాన. తర్వాత మహేంద్ర చోక్ర అంటే ఉత్తర తూర్పు కనుమలు అంటే నార్థన్ మహేంద్రగిరి అని ఉంటాయి కదా. శటగిరి అంటే నాగార్జున కొండలు. సిరిటన అంటే అమరావతి పరిసరాల్లోని పర్వత శ్రేణులచే నదీ వేష్టితమైంది. ఇదంతా కూడా మొత్తం గౌతమిపుత్ర సతకర్ణి యొక్క సామ్రాజ్యం. అందుకని గౌతమిపుత్రని యొక్క రథాశ్వాలు 3 సముద్రాలలో నీరు తాగినవట. అందుకని ఈయనకి బిరుదు త్రిసముద్రతోయ పేతవాహన. ఇవంతా మొత్తం ఈ సామ్రాజ్యం అంతా గౌతమిపుత్ర సతకర్ణిది. 3 సముద్రాలు అంటే అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్. ఇదంతా సామ్రాజ్యం అంతా ఆక్యుపై చేశాడు కదా. అందుకని 3 సముద్రాల నీళ్లు తాగేయట ఈయన గుర్రాలు, రథాశ్వాలు. అందుకని త్రిసముద్రతోయ పేతవాహన అనే బిరుదు వచ్చింది ఈయనకి. ఇంకా ఇవి కాకుండా ఆయనకున్న బిరుదులు ఇవి: వైదిక విద్యాధర్మ తత్పరుడు, ఆగమ నిలయుడు, వర్ణ సాంకర్యాన్ని ఆపినవాడు. వర్ణ సాంకర్యం అంటే ఒక జాతి వాళ్ళు ఇంకో జాతిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివన్నీ ఆపేటాడు. విద్వబ్రాహ్మణ కుటుంబాలను పోషించినాడు. పరమ ధార్మికుడు, ధర్మార్థ కామ పురుషార్థాల పట్ల శ్రద్ధ వహించినవాడు, ఏకబ్రాహ్మణుడని కీర్తి పొందినాడు. మెయిన్ ఇందులో ఏకబ్రాహ్మణుడు, ఆగమ నిలయ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. ఏది కూడా ఒకసారి చదివితే వచ్చేదండి. ఒకటికి రివిజన్ అనేది కంపల్సరీ. మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తారో ఒక పర్టికులర్ మెటీరియల్ ఏదైనా తీసుకుని రివైజ్ చేస్తూ ఉంటే అవి గుర్తుంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఖాళీ టైంలో నేను చేసిన వీడియోలు నేనే వింటూ ఉంటాను అనమాట. సో దట్ నాకు రివిజన్ జరుగుతూ ఉంటుంది. రివిజన్ ఈజ్ వెరీ మస్ట్. ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండదు. తర్వాత నాసిక్ శాసనం. శాతకర్ణి మరణానంతరం 20 సంవత్సరాలకు విచారగ్రస్త అయిన వృద్ధ మాతృమూర్తి వేయించింది గౌతమి బాలశ్రీ. ఈవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. ఓకే అండి, ఇది కొంచెం అంటే చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది మన గ్రూప్ 2లో. ఇదిగోండి, గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? గౌతమి వాసిష్ఠి పుత్ర పులోమవి అంటే శ్రియ కొడుకు. శ్రియ అంటే వాసిష్ఠి. మళ్ళీ ఇది ఎప్పుడు 2011. గౌతమి పుత్ర శతకర్ణి ఆధీనంలో ఉన్న అనూప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏమిటి? ఇందాక చూసాం కదా, 2017లో బాహుబలి సినిమా రిలీజ్ అయింది. మహిష్మతి పేరు కనపడింది ఇక్కడ. ఇచ్చేసాడు క్వశ్చన్. ఇప్పుడేం సినిమాలు ఏం లేవు కదా గ్రూప్ 2 మెయిన్స్ ముందు. అలాంటిది ఏమైనా ఉంటే ఎతికేయండి. త్రిసముద్రాధిపతి, త్రిసముద్రతోయ పేతవాహన, త్రిసముద్రాధిపతి. ప్రీవియస్ జీఎస్ క్వశ్చన్. నహాపనాన్ని డిఫీట్ చేసిన కింగ్ ఎవరు? ఇందాక చూసాం కదా, నహాపనుడి యొక్క కాయిన్స్ని రీస్ట్రక్ట్ చేయడం అన్నీ కూడా. ద ఇన్స్క్రిప్షన్ కంటైనింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఆఫ్ గౌతమి పుత్ర సతకర్ణి ఈజ్ అజంతా, అమరావతి, బట్టిప్రోలు, నాసిక్. వాట్ వాజ్ ద ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై బాలశ్రీ? నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ డిస్క్రైబ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్. అదండి జోగల్ తంబి క్వశ్చన్ వేరే చోట్ల వచ్చింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. రీస్ట్రక్ కాయిన్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి. షహరాట వంశ నిర్వర్ధకార ఏదో ఉంటుంది బిరుదు. సో ఇది మనం గౌతమి పుత్ర సతకర్ణి గురించి చెప్పుకున్న వీడియో. దీని తర్వాత లాస్ట్ రూలర్స్ అనమాట, మలి శాతవాహనులు. అక్కడితో పొలిటికల్ లీనేజ్ అయిపోద్ది నెక్స్ట్ వీడియోతో. ఆ తర్వాత మనం పరిపాలనా విధానం, స్థానిక పరిపాలన, మతం, ఆర్థిక పరిస్థితులు అలా ఒక్కొక్క టాపిక్ ఒక వీడియో చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడితో ఈ వీడియో